హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో ఎప్పుడు రైస్‌తో ఒకేలాగా కాకుండా వెరైటీగా ఒకసారి ఇట్లా చేసి చూడండి. సాంబార్ రైస్ చాలా బావుంటుంది. అంతేకాకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు. మరి సాంబార్ రైస్‌ని ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మరి ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కొంచెం చింతపండు తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టండి. నానబెట్టేసి ఆ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చింతపండు నానేలోగా 2 డబ్బాలు బియ్యం అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ కందిపప్పు. అదే 1 గ్లాస్ బియ్యం అయితే హాఫ్ గ్లాస్ కందిపప్పు. 2 గ్లాసెస్ బియ్యం కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోవాలి. ఇలా బియ్యం కందిపప్పు కలిపి కడుక్కోండి. ఇలా అయితే వేసేసుకుని బియ్యాన్ని కందిపప్పుని 2 కలిపేసి 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసి వీటిని కొంచెం నానబెట్టుకుందాం. ఒక పావు గంట 15 మినిట్స్ పాటు నానబెడితే మంచిది, చక్కగా ఉడుకుతాయి. వాటర్ వచ్చేసరికి 2 గ్లాసెస్ బియ్యానికి అలానే 1 గ్లాస్ కందిపప్పుకి మొత్తం మనం తీసుకుంది 3 గ్లాసులు బియ్యం కానీ కందిపప్పు కానీ కలిపితే 3 గ్లాసులు అయినాయి కాబట్టి 6 గ్లాసెస్ కానీ లేదా 7 గ్లాసెస్ కానీ వాటర్ యాడ్ చేసుకోండి. కరెక్ట్ సరిపోతాయి. 6-7 గ్లాసెస్ కనుక వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇది నేను కుక్కర్లో ఉడికించుకోవడానికి చెప్తున్నాను. ఈ క్వాంటిటీ వచ్చేసరికి 6-7 గ్లాసులు పోసుకోవాలి. ఇలా కనుక వాటర్ పోసుకుంటే చక్కగా ఉడుకుతుంది. కాస్త ఉడకపోయినా కానీ మీరు కంగారు పడాల్సిన పనే లేదు. ఎందుకంటే లాస్ట్లో కొంచెం మిగతా వాటర్ పోసుకుని ఉడికించుకోవచ్చు. తర్వాత అవి బియ్యం నానేలోపు మనం ఇందులోకి కొంచెం సాంబార్లోకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం చిన్న జార్ తీసుకుని ధనియాలు ఒక కొంచెం వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలానే ఎండుమిర్చి, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. చిన్నులపాయలు ఒక 4-5 చిన్నులపాయలు, అలానే కొంచెం మిరియాల పొడి కూడా కాస్త వేసుకోండి. మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం సాంబార్ ఇంకా టేస్ట్గా ఉంటుంది సాంబార్ రైస్. సో మిరియాల పొడి కూడా కొంచెం వేసేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి అయితే మిక్సీ పట్టేసుకుని స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ ఒక 3 గంటలు అయితే వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేయండి. తక్కువగా వేస్తే అంత బాగోదు. సో ఒక 3 గంటలు ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కగానే తాలింపు గింజలు వేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్ ఒక ఆనియన్ అయితే సరిపోద్ది. ఒక ఉల్లిపాయ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు అలానే తాలింపు గింజలు వేసేసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ అలానే టమోటాలు, ఒక క్యారెట్ ఒక టమోటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ టైంలో నేనైతే ఎక్కువ వేయలేదు. అదొకటి ఇదొకటి టమోటా ఒకటి అలానే క్యారెట్ ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాస్త మగ్గించుకోవడానికి త్వరగా మగ్గడానికి పసుపు అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు అలానే ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇవి ఉడికినాకే మనం ఏ ప్రాసెస్ అయినా చేయాలి కాబట్టి కాస్త మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఇవైతే ఉడికించుకోండి. ఇవి ఉడికినాయో లేదో ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా ఉడికినాయి. కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని నానబెట్టిన బియ్యం కూడా ఇందులోకి యాడ్ చేయండి. ముక్కలు అయితే కరెక్ట్గా ఉడికినాయి కాబట్టి బియ్యం వాటర్తో సహా వేసేసుకోవచ్చు. ఎన్నైతే వాటర్ పడతాయో అన్నీ వాటర్ పోసి నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్తో సహా అయితే పోసేసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసేసి వాటర్లో ఒక 2-3 నిమిషాలు 2-3 మినిట్స్ వాటర్లో కూడా ఉడకనివ్వండి. ఏమన్నా ఉడకపోతే ఉడుకుతాయి, మ్యాక్సిమం ఉడికిపోతాయి. ఒక 2-3 మినిట్స్ ఇలా వాటర్లో కూడా ఉడికియడం వల్ల ఏమి ఇబ్బంది లేదు. చక్కగా ఇంకా మంచిగా ఉడుకుతాయి కాబట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆ వాటర్లో రైస్ని కూడా యాడ్ చేయండి. నానబెట్టిన రైస్ని కూడా వాటర్లో వేసేసేయండి. చక్కగా వేసేసుకున్నాం. రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి కలితిప్పేసుకోండి. ఒకసారి కలితిప్పేసుకుని ఉప్పు సాల్ట్ కొంచెం చాలకపోతే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలితిప్పుకున్నాక సాల్ట్ చూసి చాలకపోతే యాడ్ చేసుకోండి. అలానే కారం లేదు కాబట్టి కొంచెం కారం వేసుకున్నా. కారం మాత్రం ఎక్కువగా వేయకండి, ఎందుకంటే మనం మసాలా పొడి ప్రిపేర్ చేసాం కదా, అందుకని కారం ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా కూడా యాడ్ చేసుకుని అలానే ఎంటీఆర్ మసాలా పొడి కూడా వేసుకుని ఒకసారి కలితిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అలా రానివ్వండి.
3 విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే రానివ్వండి. వస్తే మనకి సాంబార్ రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చినాక చూపిస్తున్నాను మీకు. ఆవిరి మొత్తం పూర్తిగా పోయినాక 3 విజిల్స్ వచ్చినాక ఆవిరి మొత్తం పూర్తిగా పోయినాక రైస్ అయితే ఇట్లా ఉంది. చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది. ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చింతపండు వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఆ పులుపు తగులుతూ సాంబార్లో ఇంకా బాగుంటుంది కాబట్టి నానబెట్టిన చింతపండు రసం కూడా కాస్త వేసేయండి. ఇలా చింతపండు రసం వేసుకున్నాక కొంచెం ఎక్కువ వేయకండి, లైట్గా సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ చింతపండు వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. ఈ టైంలోనే కొంచెం బెల్లం ఉంటే యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు బెల్లం ఉంటే యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు స్టవ్ మీదే ఉంచేస్తే సాంబార్ రైస్ రెడీ. ఒక 2-3 మినిట్స్లో ఇలా అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా, ఆవిరిలో వచ్చి ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే సాంబార్ రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. చక్కగా ఇది ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని సర్వ్ చేసుకుందామా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులో కాస్త అప్పడాలు లేదంటే వడియాలు నంచుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ సాంబార్ రైస్లో నేనైతే అప్పడాలు వేయించాను. అప్పడాలు కూడా సాంబార్ రైస్లో నంచుకుని తింటే కమ్మగా తినేయచ్చు తృప్తిగా. పిల్లలు అసలు ఏమి వదిలిపెట్టుకోకుండా ఇట్టే తినేస్తారు. మనం కూడా ఎంతో ఇష్టంగా తినేస్తాము. సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. మరి ఇంత కమ్మనైన సాంబార్ రైస్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.